Hi guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction Coach. యూనివర్స్ మనతో 24/7 కమ్యూనికేట్ చేస్తుంది. మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. ఇది నిజం, కానీ నేను ఎప్పుడూ అప్లై చేయలేదు. నేను చాలా మంది నోట విన్నాను, బట్ ఎప్పుడూ అప్లై చేయలేదు. ఆ అవసరం అనిపించలేదు నాకు. బట్ ఒక రోజు నేను చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను. నా మైండ్లో ఒకటే క్వశ్చన్ రిపీట్ అవుతుంది, దానికి ఆన్సర్ దొరకట్లేదు. సో నేను డిసైడ్ చేసుకున్నాను యూనివర్స్తో కమ్యూనికేట్ చేయాలని. సో నేను యూనివర్స్ని క్వశ్చన్ అడిగాను, ఒకవేళ ఈ పని నేను చెయ్యాలి అంటే మీరు రెయిన్బో ఎస్ అయితే రెయిన్బో చూపించండి అని చెప్పాను. నాకు నిజంగా యూనివర్స్ రెయిన్బో చూపించింది. నేను చాలా షాక్లో ఉన్నిన ఆ రోజు. అంటే హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి, అస్టౌండ్గా ఉన్నాను. ఏం అర్థం అవ్వట్లేదు నాకు. యూనివర్స్ నాకు ఆన్సర్ ఇచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎలా ఇచ్చిందంటే, మా పాప బాక్స్ పైన రెయిన్బో ఉంటుంది, బట్ నేను రెయిన్బోని కొనేటప్పుడు ఎప్పుడో చూసాను, బట్ మళ్ళీ తర్వాత గుర్తు లేదనమాట. మా పాప అన్ని కింద పాడేసి రాసుకొని నిద్రపోయిందనమాట నైట్. మార్నింగ్ మా హెల్పర్ వస్తే అన్ని ఎత్తి పెట్టాలి. సో నేను అన్ని ఎత్తి పెట్టాను, బట్ ఎత్తి పెట్టేటప్పుడు కూడా నా ఫోకస్ దానిపైన వెళ్ళలేదనమాట. తర్వాత ఎప్పుడో 9:30, 10 o'clockకి మా పాప మళ్ళీ ఆ క్రయాన్స్ బాక్స్ తీసుకొని తను కలర్స్ చేసుకుంటుంది. నేను ఏదో పని పడి మా పాపని పిలిస్తే తను రాలేదు. నేను చేయి పట్టుకొని తనని తీసుకొని వద్దామని దగ్గరికి వెళ్లేలోపు నా చూపు ఆ బాక్స్ మీద పడి రెయిన్బో కనిపించింది. ఐ వాజ్ లైక్ షాక్ అండ్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ డైలమాలో ఉన్నాను, నిజమా కాదా అని చెప్పి. నేను మళ్ళీ టెస్ట్ చేయాలనుకున్నా. సో యూనివర్స్కి చెప్పాను, నాకు రెయిన్బో బటర్ఫ్లై చూపించామని చెప్పాను. సో మళ్ళీ 10 to 15 minutes, అరౌండ్ 10 to 15 minutes లోపే నాకు మళ్ళీ బటర్ఫ్లై కనిపించింది ఒక బుక్ పైన. నేను మళ్ళీ షాక్ అయ్యాను. అండ్ ఇవన్నీ నా ట్రూ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ డైలమాలో ఉన్నా. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఒకసారి కన్ఫ్యూజ్ అవుతున్నా, ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఏం అర్థం అవ్వట్లేదు. నేను అన్నాను, నాకు రోజ్ చూపిమని అడిగిన. మళ్ళీ 3rd time టెస్ట్ చేసిన యూనివర్స్ని. యూనివర్స్ ఏం చేసింది, నాకు నిజంగా మళ్ళీ రోజ్ చూపించింది. ఎలా చూపించింది అంటారా, నాకు బుక్స్ చదివే అలవాటు ఉంది, కానీ ఆ రోజు మధ్యాహ్నం నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు బుక్ చదవాలని. బట్ ర్యాండమ్ గా నా దగ్గర ఉన్న ఒక 50 books ఉంటాయి, అందులోంచి ఒక బుక్ తీసి ఊరికి మధ్యలో పేజ్ తీసాను అనమాట. ఇమీడియట్లీ ఫోర్స్ఫుల్ గా ఫ్యాన్ గాలికి పేజెస్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నేనేం చేయడం లేదు, నేను పట్టుకునే ఉన్నాను, అయినా కూడా అవి పేజెస్ వెళ్ళిపోతున్నాయి. నేనేదో ధ్యాసలో ఉండి ఓకే అని ఫ్రంట్ పేజ్కి వచ్చింది. ఫస్ట్ పేజ్కి చూడగానే అక్కడ రోజ్ ఉంది ఆ బుక్ లో. నేను షాక్ అయ్యా అసలుకి. సరే అని చెప్పి మా బాబా స్కూల్కి టైం అవుతుంటే వెళ్ళాలి అని చెప్పి మేము రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నేను ఎంట్రన్స్ లోనే సోఫాస్ వేసింటారనమాట, అక్కడ కూర్చోవాలి. మా పాపని లోపల పంపించి ప్లే ఏరియాలో నేను అక్కడ సోఫా మీద ఇలా కూర్చోబోతున్నాను. అక్కడ వాళ్ళ డోర్ పైన మళ్ళీ నాకు రెయిన్బో కనిపించింది. ఐ వాజ్ లైక్ షాక్. ఎవరితో మాట్లాడడం లేదు, ఇంకా నాలో నేనే నవ్వుకుంటున్నా అనమాట. రోజ్ అడిగాను కదా, ఆ రోజ్ నాకు రోడ్ పైన రోజెస్ అమ్ముతుండగా ఒక బండి కనిపించింది అనమాట. అది నాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు పూలు అమ్ముతూనే ఉంటారు, కామన్ అనిపించింది. బట్ రాత్రి వచ్చాక యూట్యూబ్లో ఇలా స్క్రోల్ చేస్తుంటే కృతి సనన్ అండ్ ఎవరో వరుణ్ ధవన్ హీరో ఏదో మూవీది పోస్టర్ వచ్చిందనమాట. నేను పెద్దగా పట్టించుకోలేదు, బట్ ఆ రోజు మళ్ళీ వస్తుంది ఆ పోస్టర్, అప్పుడు పట్టించుకోలేదు అనమాట. కృతి సనన్ చేతిలో రెడ్ కలర్ రోజ్ ఉంది, కానీ చాలా మైన్యూట్, చాలా చిన్నగా ఉంది అనమాట. అది మనం ఫోకస్ పెడితే గానీ కనిపించదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ ద బ్లూ నాకు ఆ రోజ్ కనిపించింది, చాలా చిన్నగా ఉంది. ఇంకా నేను కంప్లీట్ గా అయిపోయినాను, బ్లాంక్ అయిపోయినా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జంప్ అవుతున్నాను నేను. అసలు నాకేం తోచలేదు.
అండ్ రీసెంట్లీ 2 days బ్యాక్ ఇంకొక క్వశ్చన్ అడిగినా నేను యూనివర్స్ కి, నాకు ఈగిల్ చూపించామని చెప్పి ఒక గద్దె ఎలా ఉండాలంటే దాని బీక్ ఏమో ఎల్లో కలర్ ఉండాలి, లెగ్స్ ఎల్లో కలర్ లో ఉండాలి, అండ్ కాళ్ళ పైన బొచ్చు ఉంటుంది కదా అది వైట్ కలర్ లో ఉండాలి, దాని తోక కూడా వైట్ కలర్ ఉండాలి. నాకు ఎలాంటి ఈగిల్ కనిపించలేదు. ఈ రోజు 3rd day నేను అడిగిన క్వశ్చన్ తో రోజు అడిగితే దీనికి అర్థం ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ కాదు, నేను ఆ పని చెయ్యొద్దు, కాబట్టి నాకు యూనివర్స్ ఎలాంటి గద్దెని చూపిలేదు. సో ఇది నా ఎక్స్పీరియన్స్. నేను చాలా మంది నోట విన్నాను కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఐ వాజ్ ఆల్వేస్ సరెండర్డ్ టు యూనివర్స్ అనమాట. ఎప్పుడు సరెండర్ అయి ఉండేదాన్ని కానీ ఎలాంటి ప్రాక్టికల్ ప్రాక్టీస్ అయితే నేను చెయ్యలేదన్నమాట. ఎప్పుడు గ్రాటిట్యూడ్ చేయడం, బుక్స్ చదవడం ఇదే ఉండింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అసలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా క్వశ్చన్స్ యూనివర్స్ ని అడిగితే ఖచ్చితంగా మనకి ఆన్సర్స్ ఇస్తుంది యూనివర్స్. ఇది నిజం అండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను 2 times క్వశ్చన్ అడిగితే యూనివర్స్ ఆన్సర్ చేసింది. యూనివర్స్ ఎప్పుడు నేను మీ సర్వీస్ లో ఉన్నాను, మీరు నన్ను యూజ్ చేసుకోండి అని చెప్తుంది. బట్ మనమే ఫోకస్ చెయ్యము. యూనివర్స్ మనకి ఆన్సర్స్ ఎలా ఎలా ఇస్తుంది అనేది తెలుసుకుందాం. బుక్స్ ద్వారా, ఒకవేళ మీకు బుక్స్ చదివే హ్యాబిట్ ఉందనుకోండి, ఆ బుక్స్ ద్వారా మీకు ఆన్సర్ దొరుకుతుంది. లేదా మీరు మొబైల్ ఫోన్ చూసే హ్యాబిట్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, దాని ద్వారా అయినా మీకు ఆన్సర్ దొరుకుతుంది. లేదా మీకు న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ ఉంటే న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎక్కడో ఒక మూలకి మీ ప్రశ్నకి సమాధానం ఉంటుంది. లేదా ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీరు వాళ్ళని అడక్క ముందే వాళ్ళు మీకు సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. ఇలా చాలా చాలా వేస్ ఉన్నాయి యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేయడానికి. ఒక్కసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. ప్రతి విషయంలో మీకు గైడెన్స్ దొరుకుతుంది. నాకైతే చాలా చిన్న చిన్న వాటిలో కూడా దొరుకుతుంది గైడెన్స్. చిన్న చిన్న పనులు మనం డైలీ చేస్తుంటాం కదా రోజువారీ మన జీవితంలో, ఆ చిన్న పనుల్లో కూడా గైడెన్స్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మధ్యాహ్నం ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అనమాట. నాకు టైం లేదు, బట్ నేను ఒక ఫ్రై చేయాలి, రసం చేయాలి అండ్ రైస్ చేయాలి. నాకు సడన్ గా యూనివర్స్ ఏం చెప్పిందంటే, నువ్వు ఫ్రై కుక్కర్ లో చేసేసాయి, ఫాస్ట్ గా అవుతుంది అని చెప్పింది అనమాట. నార్మల్ గా ప్యాన్ లో చేయకుండా నేను వెంటనే కుక్కర్ లో వేసేసాను. మనకి యూనివర్స్ గైడ్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తామో అది ఇంకా ఇంకా మనకి గైడ్ చేయడం, ఇంట్యూషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒకవేళ మనకి ఆన్సర్ ఇచ్చినా కూడా, లోపల నుంచి వస్తున్నా కూడా, అది మనకి 1 time, 2 times, 3 times, 4 times, 5 times చూస్తుంది, ఇస్తుంది. బట్ ఫ్రమ్ ద 6th time ఆన్వర్డ్స్ మనకి గైడెన్స్ రావడం బంద్ అయిపోతుంది. సో ఆల్వేస్ మనం యూనివర్స్ తో కనెక్టెడ్ గా, అలైన్ గా ఉంటే మనకి మన డైలీ లైఫ్ లో చాలా చాలా చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ వరకు సొల్యూషన్స్ దొరుకుతాయి. యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ఫైనల్ ఆన్సర్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్. మనుషులు ఇచ్చే ఆన్సర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద బేస్ ఉంటుంది. రాంగ్ అని నేను చెప్పను. వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళ జీవితంలో ఆ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసి ఉంటుంది. కానీ మనకి యూనివర్స్ కి కనెక్షన్ ఉన్నప్పుడు, యూనివర్స్ కి నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంది, నెక్స్ట్ మూమెంట్ లో మనం ఏం చేయబోతున్నాం అన్నది కూడా తెలుసు. కాబట్టి మన లైఫ్ బాగుండాలని చెప్పే యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంది. సో మనుషుల సలహాలు తీసుకోవడం కంటే మనం దేవుడితో సలహా తీసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి ప్రతిసారి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, డైలమా ఉన్నాయి, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా, లేదంటే ఈ ఇల్లు కొనాలా వద్దా, ఈ జాబ్ నాకు కరెక్టేనా కాదా, ఈ మనిషి నాకు కరెక్టేనా కాదా అని మీరు యూనివర్స్ ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యా 2 times అండ్ ఫర్దర్ గా కూడా నేను
యూనివర్స్ని అడగబోతున్నాను. మీరు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, టేస్ట్ చేయండి దేవుడితో కనెక్టెడ్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో విన్నందుకు.